దైవ గ్రంథములో లెక్క అప్పగింపబడినటువంటి సందర్భాలు మనము చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను లెక్క అప్పగించే సమయంలో నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏం చేయాలి, మీరు లెక్క చెప్పవలసి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తారు. దేవుడు ఈ లోకంలో మనల్ని సృష్టించి ఊరకే ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఆశీర్వాదాలు పొందుతూ సాకులు చెప్పుకోకుండా లెక్క అప్పగించవలసిన సమయం ఒకవేళ వస్తే అది అప్పగించటానికైనా మనం ఎలా ఉండాలి, సిద్ధముగా ఉండాలంటాడు ప్రభు. ఈ మాటలోని భావాన్ని మనం చదువుతున్నప్పుడు నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గూర్చి ఏ దినము లెక్క అప్పచెప్పాలి, మనము విమర్శ దినమందు మనము లెక్క అప్పగించాలి. ఈ మాట ఎందుకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్టు తెలుసా? మనం భయం కలిగి ఉండటానికి, మనము భక్తి కలిగి ఉండటానికి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి లెక్క అప్పగించే రోజు ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి.